హలో అందరికీ శుభోదయం. చిచి నీ అబ్బా. ఆకాశవాణికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలు, అవే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఘోరాలు, కాలు బయటికి పెట్టాలంటే భయపడుతున్న ప్రజలు. ఏంటి ఘోరాలుగా? కాదు వర్షాలకి. ఏంటి వర్షాలకా? కాదు ఘోరాలకి. చీది నా అమ్మ ఏదో ఒకటి సరిగ్గా చెప్పరా. అదే రెండింటికి సార్. అయినా మొన్న నా స్కూటీ రోడ్డు మీద వెళ్తుంటే ఊటీకి వెళ్ళొచ్చినట్టు అయింది. స్కూటీ ఊటీలోకి వెళ్ళడం ఏంటి సార్? అదే కదరా చెప్తున్నాను విను. అక్కడ రోడ్ లేదు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అక్కడ గుంట ఉందని తెలీదు, పోనీలే నీళ్లు ఉన్నాయి కదా అని కూడా అనుకోకూడదు. సరిగ్గా చెప్పండి సార్. అక్కడ రోడ్డు ఉన్నదో గుంట ఉన్నదో ఈ వర్షం వల్ల కనబడుట లేదు. లేదు దినమ్మ లేదు, అక్కడ రోడ్డే లేదు. ఈ చిన్న విషయానికా సార్ ఎంత ఫైర్ అవుతున్నారు? మొన్న ఇలానే నేను రోడ్డు మీద వెళ్తుంటే నా వెనకాల ఉన్న బైకోడు నన్ను దాటాలన్న కంగారులు నన్ను దాటి గుంటం దాటడం మర్చిపోయాడు అనుకుంటా. మర్చిపోవడం ఏంట్రా? తర్వాత ఏమైంది? ఇంకేమవ్వింది? తర్వాత వాడు కొంప అవుద్ది. ఇక్కడ మెల్లగా వెళ్లే వాళ్ళకి రోడ్డు దిక్కు లేదంటే స్పోర్ట్స్ పర్సన్ ఇంకెక్కడ ఉంటాయి. అయ్యంతా పక్కన పెడితే రోడ్డు పక్క నుంచి వెళ్తాంటే ఇంకో బండోడు పుచ్చుక్కని వెళ్తాడు. మొత్తం రోడ్డు మొత్తం ఓడరాంతా నా మీద పడిపోతాయి. ఏంటిది అసలు అంటున్నాను. ఎదరికెళ్ళి చేయవలసిన పని చేయాలో లేకపోతే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని రావాలో కూడా తెలియట్లేదు. అలా ఇలా పని చేద్దామంటే ఆ షాప్ వాడేమో కుక్కను చూసినట్టు చూస్తున్నాడు, బట్టలు లేనట్టు. ఇంటికి వెళ్తేనేమో చీపురు తిరగేది కొడతారు, బట్టలు ఏంటయ్యే. రోడ్డు మీద కష్టాలు నేనేం చెప్పను. ఈ వర్షం ఏమి తక్కువదేం కాదు. వన్ ఆఫ్ ద మెయిన్ క్రిమినల్ ఇదే. పని లేనంతసేపు నాకు బయటికి వెళ్ళాలని ఉండదు, దీనికి కిందకి రావాలని ఉండదు. ఇప్పుడు పని వచ్చిందనుకో నాకు బయటికి వెళ్ళాలని ఉంటది, దీనికి కిందకి పడాలని ఉంటది. నీకు పని ఉన్నప్పుడు రాకుండా పని లేనప్పుడు రావాలంటే అది ఏమి అమెజాన్ డెలివరీ కాదు, వర్షం నచ్చినప్పుడు వస్తుంది. ఏంటి ఇప్పుడు అమెజాన్ డెలివరీ టైంకి రాదంటున్నారా? నేను ఎప్పుడు అన్నాను? మీరు అనక్కర్లేదు, తెలుస్తుంది. ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నేను ఏమనుకున్నాను చెప్పేస్తానండి. అవన్నీ వదిలేయండి. వర్షం దానికి నచ్చినప్పుడే వస్తది అంటున్నారు, లేకపోతే అది రాకముందు అన్ని పనులు చేసుకోవాలంటున్నారు. వర్షం రావట్లేదు కదా అని బయటికి వెళ్ళాక అది కురిసింది అనుకోండి. సరే కురిసింది అనుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? అప్పుడు మా కొంప కుదేలవుతుంది. ఒకవేళ అలానే అయింది అనుకోండి, మీరు బయటికి వెళ్ళాక వర్షం స్టార్ట్ అవ్వాలి. అలా అన్నిటికీ భయపడతాను నేనేమైనా నీలాగా అనుకుంటున్నావా ఏంటి? అబ్బా, ఒకవేళ మీరు భయపడకుండా వర్షంలోనే బండి డ్రైవ్ చేశారనుకోండి, తర్వాత మీ కొంప కుదేలవుతుంది. వద్దులేరా వెళ్ళలేరా ఎందాకెళ్ళను ప్లీజ్ ఆపి. అది నోరా నుయ్యా తెరుతుంటే రహస్యాలన్నీ బయటపడుతున్నాయి ఏంట్రా? ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లు అయితే షేర్ చేయండి. ఇంకా పక్కింటి వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా వర్షాన్ని లైక్ మేమేం తిట్టలేదు, ఎవరు కూడా ఏమీ సీరియస్గా తీసుకోకండి. జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వడానికి మాత్రమే ఇలా అయితే చేయడం జరిగింది. అండ్ మీరు అర్థం చేసుకుంటారని అయితే మేమైతే కోరుకుంటున్నాం. ఇంకా మీరేమైనా చెప్పాలా సార్? వాళ్ళకేం చెప్తారా, వాళ్ళే అర్థం చేసుకుంటారండి. వాళ్ళు మనోళ్ళరా, మనోళ్ళు అంటే మనోళ్ళంటే వాళ్ళంటే మనోళ్ళు. అంతేరా, మనోళ్ళంటే మనోళ్ళే, అంతే, ఇంకేం లేదు. బాయ్. ఆకాశవాణి స్టేషన్ నెంబర్ 420.120 సైనింగ్ ఆఫ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో 404 ఎర్రర్ అఫీషియల్ ని ఫాలో అవ్వండి. దీని ద్వారా మీకు వాతావరణం పైన అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఆనందాన్ని కూడా ఇస్తూ ఉంటాం. ఫాలో అవ్వండి 404 ఎర్రర్ అఫీషియల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఆకాశవాణి మళ్ళీ సైనింగ్ ఆఫ్. అంతవరకు ఈ పాటని ఆనందించండి.